దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం విషయంగా పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మీ అందరినీ ఈ ఉదయకాలం నుంచి సాయంత్రకాలం వరకు దేవుని సన్నిధిలో గడిపి మీ అందరి గురించి సాయంత్రం పూట మీతో కలుసుకోవడానికి, మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి ఆయన చిన్నమైన కృపను బట్టి వందనాలు చెల్లిద్దాం. అందరూ కూడా ఈరోజు వాక్యం జ్ఞానం కోసం ప్రార్థన చేద్దాం. మీరు కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మన ధూపం వేయాలని, మనమందరం కూడా నిత్యరాజ్యంలోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాం. ఈరోజు కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నా. అన్ని జనులు ఎలా అల్లరిడైపోతున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాటిని తలంచుతున్నారు అంటున్నాడు. మన వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన క్రియలే చేస్తున్నాం అనేది దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన స్థితిగతులు ఎలా ఉంది, మన కుటుంబం ఎలా ఉంది, మన స్థితిగతుల్లోంచి మనం ఎలా వెళ్ళాలి. మనం వ్యర్థమైన దాన్ని మాట్లాడుతున్నాము, వ్యర్థమైన దాన్ని జోలికిపోతున్నాము, మేలైన మార్గం నడుస్తున్నాం. యెహోవా అనంత జ్ఞానాన్ని మనం ఎవరో తెలుసుకోవటం. ఇక్కడ 1వ సమయంలో 2:3 కూడా అంటున్నాడు, యెహోవా అనంత జ్ఞానియము, దేవుడు ఆయనే క్రియలు పరీక్షించేవాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడు అంటున్నాడు. మనం ఏ మాటలు మాట్లాడుతున్నామో, మనం ఎలా నడుస్తున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించు. గర్వపు మాటలు అంట, గర్వపు మాటలు మన నోట రానీయకంటున్నాడు దేవుడు. మనం ఏ మాటలు మాట్లాడుతున్నామో, మనం ఎలా నడుస్తున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకో. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాము. దేవుడు మన నోటిని కాసుకోమంటున్నాడే. మనం ఏ రోజున కూడా మన నోటిని కాసుకో. నేనే గొప్పవాడిని, నేనే అన్నీ, సమస్తము నాకే తెలుసు, అన్నీ నా వల్లే జరుగుతుంది, నా వల్లే అని ఊరేగుతున్నామే తప్ప దేవుడు మాట్లాడేది మనం ఏమో కూడా పట్టించుకోవటంలా. అది దేవుని చిత్తము కాదని మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 5:21 అంటున్నాడు, తమ దృష్టికి తామే జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలచుకొనుచున్న వారికి శ్రమ అంటున్నాడు. నా అంత గొప్పవాడు లేడు, నా అంత పనిమంతుడు లేడు, నా వాక్యం బాగా తెలుసు, నేను వాక్యం చెప్తేనా, నేను పాట పాడితేనా, నేను దేవుని సన్నిధిలో నిలబడితేనా, నా అంత అందగాడు ఎవడో లేడు అని ఆలోచనలు అనుకుంటున్నామే తప్ప అది దేవుని క్రియ కాదని మనం ఆలోచన చేయాలి. తమ దృష్టికి తామే జ్ఞానం అనుకుంటున్నారే తప్ప అది వెర్రి జ్ఞానం అనేది తెలియట్లేదు ఏం జనాన్ని. అది వెర్రి జ్ఞానం, ఎర్రి ఉన్న వారికి జ్ఞానం అని వారి దేవుడు తెలియట్లేదు. అదే నేను దాన్ని నా సన్నిధిలో నుంచి తోసేయబడునని ఆయన లేఖనాలు పరిశోధి వాళ్ళకి శ్రమ అంట, వాళ్ళకి శ్రమ. ఆ శ్రమను మనం తప్పుకోవాలంటే యెహోవాయే గొప్ప దేవుడని మనం తెలుసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానంకి వస్తావా? వ్యర్థమైన దాన్ని పోక, వ్యర్థమైన మాటలు నా నోట నానీకయ్యా, నా నాలుకను కాల్చుకుంటానయ్యా, వెండికి పుటం వేసినట్టు నా నాలుకను పుటములు వేసి కాల్చబడాలయ్యా. ఇప్పుడు వరకు నేను మాట్లాడేనేమో, నీ దృష్టికి అంగీకార యోగ్యం కాని మాటలు ఎవరు మాట్లాడేనేమో, నన్ను దయతో క్షమించయ్యా. నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయబాగయ్యా, వ్యర్థమైన దానికి నుంచి ఇక పోనయ్యా. నా నోట గర్భ మాటలు నానీనే ఒక తీర్మానం కోసి దేవుడు నిన్ను నన్ను కూడా కనికరిస్తానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి స్థితిగతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జ్ఞానం అనుకోవద్దంట. మళ్ళా 2 కొరింథీ 10:12 10వ అధ్యాయం 12వ వచనంలో కూడా అంటున్నాడు, అప్పుడు తామే మెచ్చుకొలుసు కొందరితోనంట జతపరుచుకొనుటకైనా వారితో తరిచూసుకొనుటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలో తాము ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూసుకొలుసు సున్నందున గ్రహింపు లేకున్నారంట. వాళ్ళు ఇక్కడ సరిచూసుకోవాలంట. మనం దేవునికి మనం ఇష్టమా కాదా, దేవునికి ఆయన తీర్పుకు మనం తగిన వాళ్ళమా కాదా, ఆయన తీర్పు దినాలు మనం నిలబడగలమా లేదా అని మనం సరి చేసుకోవాలి. ఎవరో చెప్పవసరం,
మన నడకను బట్టి నేను గొప్పవాడిని, నేను ప్రార్థన పరుని, నేను ఒక మరి నా అంత గొప్పవాడు లేడని నేను అనుకోవసరా, నువ్వు అనుకోవసరా. దేవుడే మనం తగ్గింపు జీవితం, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం నడిచే నడక ఎలా ఉంది, మనం తీర్పును బట్టి మనం తీర్చబడతామని ఒక తీర్మానానికి రావాలి. ఆ తీర్మానమే మన కుటుంబాన్ని బాగు చేయగలదు, మన నడకను మనం సరి చేసుకోగలం. అలాంటి తీర్మానం లేక మనం ఇబ్బందులు పాలవకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మనం పరిశీలించుకోవాలి. కీర్తన 2:3 పడినట్టు యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతర్యములను నా హృదయమును పరిశోధించుము అంటున్నాడు. నా అంతరంగంలో ఏముందో అన్నీ సమస్త చూస్తున్న దేవుడు. తల్లి గర్భమును రూపించమునిపై నా మాటలు ఎలా ఉండాలో, నా ప్రవర్తన ఎలా ఉండాలి అన్నీ సరిచేసిన వాడు నువ్వు కనుక నీ ఎదుట నేను ఎలా ఉండాలో నన్ను నా హృదయాన్ని పరిశోధించయ్యా, నా అంతర్యాన్ని పరిశోధించాయి. వ్యర్థమైన దానికి నేను పోవద్దయ్యా, వ్యర్థమైన ఆలోచనలను పోనీకయ్యని మనం సరిచేసుకోవాలి. సరి చేసుకుంటానే మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు రక్షణలోకి వస్తాయి. మనం అలాంటి స్థితిగతిలో ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. అలాంటి వ్యర్థమైన దాన్ని వదిలిపెడదామా, ఒక తీర్మానం కొద్దామా. అలాంటి స్థితిగతుల్లోంచి నన్ను మార్చయ్యా. గొప్పదేవా, నువ్వు అనంత జ్ఞానమయ్యా, నీ ఎదుట నేను ఎలా ఉండాలో, నాతో నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి వందనాలయ్యా. నీ కృపకు నేను తలంచుకొని నిన్ను స్తుతించి కనపరిచి ఇచ్చించే కృపను నాకు దయచేయమని ఒక ప్రార్థన చేద్దాం అందరికి కూడా. 2 కొరింథీ పత్రికలో కూడా అంటున్నాడు, కీర్తన గ్రంథం 97:10 నీతిమంతుల కొరకును యథార్థ హృదయాల కొరకును ఆనందం ఇత్తబడి ఉన్నదంట. మనం ఎలా ఉన్నాం? నీతిమంతులుగా ఉన్నాము, యథార్థంగా ఉన్నాము. నేను యథార్థంగా ఉన్నాను, నాకు నేనంతే నీతిమంతుడని చెప్పుకోవాల్సిన మనం. దేవుని హృదయానుసారుడని దావీదు అన్నాడు. మోషే నా ఇల్లంతలో నమ్మబోయిన వాడు ఎలా అన్నాడు? దేవుడు మనల్ని అనాలి, నేనే గొప్పవాడిని, నేను భక్తిపరుడిని, నేను నీతిమంతుడిని, నేను నాకంతా బాగా తెలుసు, నాకంతా తెలుసు అని నేను అనుకుంటే అది వెలితనంగా ఉంటుంది. అది నీ చిత్తం మీద నాకు బయలుపరిచయ్యా. అయ్యా, నేను వ్యర్థమైన దాన్ని పోక నీ సన్నిధిలో నిలబడి కడవై భక్తుల్లో కూడుకుని కృప నాకు దయచేయమని ఒక తీర్మానం కొద్దు. అందరం కూడా ప్రార్థన చేద్దాం, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేద్దాం. మా కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, ఈ సేవా పరిచయం ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు ఎంతైనా నేను రుణస్తాను. మీరు కూడా మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాలు మా కుటుంబాలు రేపు నుంచి రాజ్యములు ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాల్లో దేవుడి నిండాలుగా దీవించునుగాక. ఆమేన్.